మాట్లాడతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. ఓకే, నా పేరు యు కృష్ణ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా. నాకు ఈ స్కూల్తో చెప్పుకోవాలంటే ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్ నాకు చాలా సంఘటనలు గుర్తున్నాయి. ఫస్ట్ చెప్తాను. యాక్చువల్గా మా అన్నయ్య మా బావ వాళ్ళిద్దరూ ఇదే స్కూల్లో మా సీనియర్స్. మేబీ లలిత మేడం గారికి బాగా గుర్తుండొచ్చు. వాళ్ళ పేర్లు శ్రీనివాస్, మణిబాబు. మా బావ మణిబాబు, మా అన్నయ్య శ్రీనివాస్, ఓదర్ శ్రీనివాస్. సో వాళ్ళు నన్ను ఫస్ట్ డే తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఈ రూమ్లోనే మాకు అడ్మిషన్ ఇచ్చారు. అప్లికేషన్ రాసింది కూడా మన తెలుగు మాస్టర్ ఆంజనేయ శర్మ గారు. సో అది డే 1 నేను ఫస్ట్ చూసిన సార్ కూడా ఆంజనేయ శర్మ గారు. ఈరోజు ఆయన చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ తర్వాత ఇంకా 7th క్లాస్ అయిపోయింది. తర్వాత 8th అంతా ఓకే. సో నాకు మెయిన్ మ్యాథ్స్లో ఫస్ట్ చాలా వీక్గా ఉండేవాడిని. ఆ తర్వాత మన శివరామకృష్ణ గారి ట్యూషన్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. అప్పటి వరకు ఉన్న భయం కూడా మ్యాథ్స్ అంటే పోయింది ఆ ట్యూషన్తోనే. ఆ తర్వాత ఇంకా 7th క్లాస్లో అయితే నాకు కొన్ని సంఘటనలు గుర్తున్నాయి. సైన్స్ మేడం గారు, సైన్స్ టీచర్ గారు హోంవర్క్ చేయకపోతే మోకాలు దండేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫ్లోర్ ఎలా ఉందో తెలియదు కానీ అప్పుడైతే గీతలు ఉండేవి. అలా మోకాల మీద నిల్చుంటే లేచి సర్కిల్ అంతా ఇట్లా కోసిపోయి ఉండే అనమాట. అలా చాలాసార్లు జరిగాయి హోంవర్క్ చేయకపోవడం వల్ల. ఆ తర్వాత ఇక్కడ సాంస్క్రిట్ క్లాస్లో కూడా భానుమతి మేడం గారు ఏదో ఒకరోజు శ్లోకాలు కొన్ని ఇచ్చారు. చదివారా అని అడిగితే ఎస్ మేడం నేను చదివేశాను, ఏంటో చెప్పరా అన్నారు. బెబ్బే మేడం గారు నన్ను గుంజలు తీపిచ్చారు. నెక్స్ట్ డే చదువు రాకపోతే క్లాస్ బయట కూర్చోబెడతా అన్నారు. బట్ చదువుకొని వచ్చాను. మేడం గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ రోజు. నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఇంకా ఆ తర్వాత మన 10th క్లాస్కి వస్తే అప్పట్లో ఇంగ్లీష్ అంటేనే చాలా భయం. ఇంగ్లీష్లో మేడం విజయలక్ష్మి గారు మనకి ఆ సెంటెన్సెస్ మొదలుకొని మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పడం వల్ల ఇప్పుడు మేమంతా ఇంగ్లీష్లో అంత నెట్టుకొస్తున్నామంటే మేడం గారే కారణం. ఎందుకంటే ఆ ఫౌండేషన్ అటువంటిది మనకి వేసిన ఈ స్కూల్ వేసిన ఫౌండేషన్ అటువంటిది. ఆ క్రమశిక్షణ కానీ మొత్తం ఏదైనా సరే ఇప్పటికీ ఐ నెవర్ ఫర్గెట్. మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను, మా స్కూల్ అలా ఉండేది, మేమంతా డైలీ అలా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు ఇప్పటికీ నమ్మరు. వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు టీచర్ని యాడ్ చేసుకున్నారు. వాళ్ళకి మనకి అప్పుడు టీచర్లు అంటే ఒక భయం భక్తి ఉండేది. ఇప్పుడు జనరేషన్కి అలా లేదు. బట్ అలా ఉండటం వల్లే మనం ఈరోజు ఈ క్రమశిక్షణతో ఉన్నాము. నాకు అన్నీ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అందరు ఫ్రెండ్స్తో కూడా. అలానే ఒకసారి మన 10th క్లాస్లో ఏదో చిన్న గొడవ అయితే మన రంగాగాడిని కొట్టాను, ముక్కు మీద కొట్టారు. అప్పుడు మన బెంచ్లో ఉన్న రామకృష్ణ గాడి అరే ఎందుకు కొట్టుకుంటారు ఇద్దరు విడదీశారు. అదొక స్వీట్ మెమరీ. అది ఇప్పటికీ గుర్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనకి అంత టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ ఎవరీవన్. అండ్ టీచర్లకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మాకు అంత మంచి భవిష్యత్తుని ఇచ్చారు మీరు, ఎప్పటికీ మర్చిపోలేము. థ్యాంక్ యూ.